హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎల్ఆర్ కలెక్షన్స్. అండ్ ఈ వీడియోలో వచ్చేసి మీకు కొన్ని బ్లౌజెస్ అయితే చూపిస్తాను. అండ్ గివ్ అవే నేను ఇస్తా అన్న గివ్ అవే వీడియో కోసం వెయిట్ చేస్తున్నారు కావచ్చు మీరు. ఏంటో తెలియదండి, కామెంట్ పిక్చర్ తోటి గివ్ అవే తీద్దామంటే అస్సలు అది కుదరట్లేదు అనమాట. ట్రై చేసి 1 మంత్ నుంచి వీడియోస్ పెట్టడమే బంద్ చేసిన. లాస్ట్ 2 డేస్ బ్యాక్ ఒక వీడియో పోస్ట్ చేసిన కదా. 1 మంత్ నుంచి నేను వీడియోస్ ఎందుకు పెట్టట్లేదు అంటే గివ్ అవే వస్తలేదు. కామెంట్ పిక్కర్ తో తీయడానికి కామెంట్స్ లోడ్ అవ్వట్లేదు. ఒకవేళ మీకు డౌట్ గా ఉంటే నేను ఇక్కడ స్క్రీన్ లో ఒకవేళ యాడ్ చేస్తాను లాస్ట్ లో, ఈ వీడియో లాస్ట్ లో ఎలా అవుతుందని చెప్పేసి. కామెంట్స్ లోడ్ అవ్వట్లేదు. సో అందుకే నేను ఇంకా వదిలేసిన. ఇంకేమనుకుంటున్నా అంటే ఎట్లాగో ఒకటి ఇస్తా అని ఒప్పుకున్నా కదా నేను గివ్ అవే. సో ఆ గివ్ అవే వచ్చేసి నేను ఒకటి లైవ్ కండక్ట్ చేద్దాం అనుకుంటున్నా. సో నా దగ్గర ఉన్న జ్యువెలరీ ఓల్డ్ స్టాక్ అంతా ఉంది కదా. సో దాన్ని క్లియర్ హాఫ్ సేల్ లో కానీ తక్కువ రేట్ లో కానీ క్లియర్ చేద్దాం అనుకుంటున్నాను అనమాట. సో నేనైతే అది ఒక లైవ్ అయితే పెడతాం. ఒకవేళ నేను లైవ్ పెట్టేది ఉంటే ముందే చెప్తాను. ఇప్పుడు కొంచెం వెదర్ బాగుండట్లేదు, అంటే వర్షాలు మబ్బులు ఉండి వైఫై ఒకవేళ ప్రాబ్లం అవుతుంది కదా. సో వైఫై క్లియర్ గా ఉన్నప్పుడు నేను మీకు మెన్షన్ చేస్తాను ఎప్పుడు పెడతాను నేను గివ్ అవే అని, సారీ లైవ్ అని చెప్పేసి. ఒకవేళ నేను లైవే పెట్టొచ్చు, లేదంటే వీడియో కూడా పోస్ట్ చేయొచ్చు, అది చెప్పలేమన్నమాట. నేను ఏదైనా సరే ముందు మీకు కమెంట్ సెక్షన్ లో, సారీ కమ్యూనిటీ ట్యాబ్ లో పోస్ట్ అయితే పెడతాను అనమాట. ఓకేనా. ఇప్పుడైతే నేను కొన్ని బ్లౌజెస్ చూపిస్తాను. అండ్ ఛానల్లో కొత్తగా వచ్చిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని ఇంకా లైక్ చేయనట్లయితే లైక్ చేసేసేయండి. ఓకేనా. ఇప్పుడు వచ్చేసి కొంచెం వర్క్స్ బిజీగానే ఉన్నానని చెప్పొచ్చు. మ్యారేజ్ సీజన్ కదా, అది కూడా ఒక కారణము. వీడియోస్ అయినా సరే టైం తీసుకుని పెడదామన్నా కానీ ఆ కామెంట్ పిక్కర్ త్రో వీడియో తీయడానికి అన్ఇన్స్టాల్ చేసి వేరే వేరే పిక్కర్స్ తీసుకొని అయినా ట్రై చేసి, సో ఎంత ట్రై చేసినా రావట్లేదు. అందుకే నేను కూడా వదిలేసిన. ఇది చూడండి బ్లౌజ్. ఇప్పుడు ఇది ట్రెండ్ వచ్చిందండి. కంప్యూటర్ వర్క్ లోనే మళ్ళీ ప్యాచెస్ వేసుకొని నెట్ పైన ప్యాచెస్ లాగా ఇట్లా వేసుకుంటున్నారు. ఇది నేను మీరు చూసినట్లయితే మళ్ళీ తర్వాత యాడ్ చేయలేదండి. అంటే వర్క్ వేసి తర్వాత కింద ప్యాచ్ యాడ్ చేయలేదు. ఇది బ్లౌజ్ లో వచ్చింది. ఈ బ్లౌజ్ లో వచ్చిన పీస్ ఫస్టే కట్ చేసుకొని వర్క్ అనేది దీనిపై నుంచి స్టార్ట్ చేశాను. చూసినట్లయితే మీరు ఇది చూడండి. ఇంకా మనం అది అతుకినట్టుగా అట్లా ఏం అనిపించదు మనకు. టోటల్ గా దీనిపై నుంచే వర్క్ వచ్చినట్టుగా ఉంటది. కాకపోతే ఇది వేరే మనం ఏమంటాం బార్డర్ వేసాను అనమాట. శారీలో వచ్చిన బ్లౌజ్ కి వచ్చిన బార్డర్ తీసుకొని వేసాను ఇలాగా. అండ్ కింద కూడా ఇలాగా వేసేసాను అనమాట. పైన వచ్చేసి వర్క్. సో చూస్తున్నారు కదా, ఇలాగా బాగుంది. కలర్ కాంబినేషన్ అయితే బాగుంది. దీనికి వచ్చేసి హ్యాంగింగ్స్ కూడా వేసాను ఇలాగా. హ్యాంగింగ్స్ కావాలంటే కానీ వేసిస్తామండి, ఎక్స్ట్రా కాస్ట్ అవుతుంది. సో ఇలా చూడండి. వీటి కాస్ట్ అయితే నేను రివీల్ చేయట్లేదు, చెప్పట్లేదు. ఎందుకంటే మీరు ఏదన్నా ఉంటే నాకు వాట్సాప్ మెసేజ్ చేయండి. వేయించుకునే వాళ్ళు వాట్సాప్లో మెసేజ్ చేస్తే నేను వీటి కాస్ట్లు మీకు ఏమైనా కావాలి అంటే నేనైతే చెప్తాను. సేమ్ డిజైన్ ఇది చూడండి. ఇది సేమ్ డిజైన్ మీరు ఇప్పుడు చూసిరు కదా, అదే సేమ్ డిజైన్. కలర్ కాంబినేషన్ వల్ల వాటి లుక్లు చేంజ్ అవుతా ఉంటాయి అనమాట. ఇది కాకపోతే ఆల్ ఓవర్ వర్క్ అనమాట. మనకు చూసి ఇందులో 2 ఆప్షన్ ఉంటుంది. కట్ వర్క్ కావాలనుకుంటే కట్ వర్క్ ఆప్షన్ ఉంటుంది, లేదు మనకు స్ట్రేట్ గా కావాలంటే స్ట్రేట్ ఆప్షన్ ఉంటుంది. మీరు ఎలా అయినా పెట్టుకోవచ్చు. ఓకేనా. ఇది ఆల్ ఓవర్ వర్క్. దీంట్లో ప్యాచ్ అట్లాగా ఏం యాడ్ చేయలేదు అనమాట. బార్డర్ ఇట్లా చూసిరు కదా ఇలాగా. సో ఇది ఒక బ్లౌజ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఫస్ట్ టైం వెల్వెట్ క్లాత్ పైన కూడా వర్క్ వేసిన. సో నెట్టెడ్ పైన వస్తుందండి ఇందులో ఖచ్చితంగా నెట్టెడ్ పైన కూడా వేసుకోవచ్చు మిషన్ లో. కాకపోతే నేను ఈ వెల్వెట్ క్లాత్ పైన వేయడమే కష్టం అనిపించింది నాకు. నెట్టెడ్ కంటే వెల్వెట్ పైన కష్టం అనిపించింది. ఎందుకంటే ఎంత వర్క్ వేసినా అందులోకే వెళ్ళిపోతుంది. ఇందులో వేస్తున్నాం కదా, ఇది పైనకి మనకు బూరుగా ఉంటుంది కదా. మీరు వెల్వెట్ క్లాత్ అంటే తెలుసు కదా, మీకు పైన అంతా ఇలాగ బూరుగా వస్తుంది కదా. సో నేను వర్క్ వేసిన కొద్దీ అందులోకే వెళ్ళిపోతుంది, ఆ లోపలికే వెళ్ళిపోతుంది. కనిపించట్లేదు, ఏమీ కనిపించట్లేదు. సో నేనేం చేశాను, ఇంకా దీనిపై నుంచి డబల్ వేసాను. డబల్ స్టిచ్ వేసిన తర్వాత, అంటే ఇప్పుడు ఈ వర్క్ ని నేను 2 టైమ్స్ వేస్తే ఎంత టైం తీసుకుంటుందో అంత టైం వేసాను అనమాట. చూసిరు కదా, ఇది ఒక డిజైన్. అండ్ ఇదే సేమ్ డిజైన్ నేను నోము వ్రతం కోసం ఒక బ్లౌజ్ డిజైన్ చేసుకున్నాను విత్ సారీ ప్యాచ్ కూడా. అంటే ఇప్పుడు మనకు సారీకి ఇట్లా బార్డర్స్ వస్తున్నాయి కదా, మగ్గం వర్క్ బయట దొరుకుతున్నాయి. సో నేను బ్లౌజ్ కి మ్యాచింగ్ లో ఉండాలి అని చెప్పేసి
ప్యాచ్ కూడా రెడీ చేసుకొని శారీకి అటాచ్ చేసిన అనమాట. బట్ టైం బాగా తీసుకుంది. బట్ ఫైనల్‌గా లుక్ అయితే చాలా బా వచ్చింది. అది ఎలా వచ్చింది అనేది మీకు నెక్స్ట్ వీడియోలో నేను షేర్ చేస్తానండి. అండ్ హ్యాండ్స్ వచ్చేసి ఇదిగో చూడండి. ఆల్ ఓవర్. ఓకేనా? ఆల్ ఓవర్ వర్క్ వచ్చింది. మీకు ఇట్లాగా షార్ట్ హ్యాండ్స్ కావాలి అన్నా కూడా అవైలబుల్‌గా ఉంటాయి. వెల్వెట్ క్లాత్ పైన వేశానండి. ఇది కూడా చాలా బాగుంది కదా! అండ్ నెక్స్ట్ బ్లౌజ్. ఇది బోట్ నెక్. బోట్ నెక్ ఫ్రంట్ హుక్స్ అండి. మీ ఇష్టం, మీరు ఎలా అయినా పెట్టుకోవచ్చు. నేను ఈ నెక్‌కి వచ్చేసి హ్యాండ్స్‌కి ఒక డిజైన్ వాడాను. అండ్ బ్యాక్, ఫ్రంట్ ఒక డిజైన్ వాడాను. మనకు ఇది చూసిర్రు కదా! బ్యాక్ ఎట్లా వచ్చిందో డిజైన్ ఇలాగా. ఇక్కడ డిజైన్ ఉంది కదా! సేమ్ పంచు హ్యాండ్ ఫుల్ హ్యాండ్స్ పెట్టుకుంటే మనం వేసుకోవచ్చు. వీళ్ళు ఏం చెప్పారంటే నాకు హాఫ్ హ్యాండ్స్ కావాలి ప్లస్ కట్ వర్క్ ఉండాలి అని చెప్పారు. సో అందుకనే నేను కొంచెం మనం ఏ డిజైన్ సెలెక్షన్ చేసుకున్నా కొంచెం దగ్గరలో చూసుకొని కలర్ కాంబినేషన్ మనకు సేమ్ ఉంటది కాబట్టి 2 డిజైన్‌లు సేమ్ లాగే కనిపిస్తాయి అన్నమాట. మీరు చూసినట్లయితే ఇది వేరే డిజైన్. అండ్ ఈ బ్యాక్ వచ్చేసి ఈ ఫ్రంట్ వేసింది ఒక డిజైన్. చూస్తున్నారు కదా! ఇలాగా. సో మీరు ఎలా అయినా చేసుకోవచ్చు. ఒకవేళ మీకు వీటి ప్రైజెస్ కావాలి అనుకుంటే నాకు వాట్సాప్‌లో మెసేజ్ చేయండి. మీకు 7-1000లో ఉంటదన్నమాట వర్క్ అయితే ఇది. అండ్ నెక్స్ట్ ఇది కూడా సేమ్ బోట్ నెక్. మీరు చూసినట్లయితే ఇది బోట్ నెక్, బ్యాక్ సైడ్ ఫ్రంట్ పాట్ నెక్ వచ్చిందండి. బ్యాక్ సైడ్ పాట్ నెక్ వచ్చింది చూసారా? నేను ఇక్కడ హుక్ పెడతానన్నమాట. ఒకవేళ మీకు బటన్ కూడా కావాలి అనుకుంటే మధ్యలో బటన్ పెట్టొచ్చు. లేదు మనకు డిజైనే బాగుండాలి, డిజైనే కనిపించాలి అనుకుంటే జస్ట్ ఒక హుక్ ఇలాగ యాడ్ చేసుకున్నా సరిపోతది. మీరు బటన్ పెట్టుకున్నా గానీ బాగుంటది. ఈ పికాక్స్ వస్తాయి చూసిర్రా? కట్ వర్క్ అండి. అది కూడా మళ్ళీ పాట్ నెక్‌లో కట్ వర్క్. ఇవి కూడా హ్యాండ్స్ షార్ట్ కావాలన్నారు. కాకపోతే నేను డిజైన్‌లో వచ్చినవే వేశాను. ఇందులో షార్ట్ హ్యాండ్స్ ఆప్షన్ ఉంటది. ఫుల్ హ్యాండ్స్ కావాలన్నా ఇదే డిజైన్ ఉంటది. పైనకి బూటీస్ వస్తాయి అంతే. చూసిర్రు కదా! ఇంతలాగా. ఫ్రంట్ కూడా బోట్ నెక్. ఇది చూసినట్లయితే ఇదిగోండి ఇలాగా ఫుల్. మరి బటన్స్ ఎక్కడొచ్చాయి? బ్యాక్ సైడ్ బటన్స్ లేవు. ఫ్రంట్ సైడ్ బటన్స్ లేవు కదా! సో బటన్స్ అయితే హాఫ్ నుంచి మనకు ఇట్లా హాఫ్ నుంచి వస్తది బటన్స్. మీరు చూసినట్లయితే ఇక్కడ నుంచి బటన్స్ వస్తాయన్నమాట ఇలాగా. ఒకవేళ మీరు జిప్ కావాలంటే జిప్ పెట్టుకోవచ్చు. డిజైన్ ఖరాబ్ చేసుకోవద్దు, డిజైన్ పాడవద్దు అనుకుంటే ఇట్లా పెట్టుకోవచ్చండి. లేదు మేము ఇలా వేర్ చేయలేమనుకుంటే మధ్యలోంచి పెట్టుకోవచ్చు. ఒకవేళ మాకు వన్ సైడే డిజైన్ కావాలి, 2 సైడ్స్ వస్తాయనుకుంటే అట్లా కూడా వేసుకోవచ్చు. ఇది చూసిర్రు కదా! మనకి ఇది బోట్ నెక్ అన్నప్పుడు ఎలాగో పైకొస్తది బ్లౌజ్. నెక్ అనేది పైకొస్తది. మనము పళ్ళు వేసుకున్నప్పుడు కొంచెం కింది నుంచి వస్తది. ఇట్లా 2 సైడ్స్ ఉన్నా ఏం పర్వాలేదన్నమాట. బాగా కనిపిస్తది. సో ఇలాగా ఎక్స్‌ట్రా బూటీస్ కూడా యాడ్ చేశాను చూసారా పక్కలకి. సో ఇదొక డిజైన్. మీకు ఇది కూడా 8-1000 రేంజ్‌లో ఉంటదన్నమాట. అంతే. విత్ క్లాత్‌తో పాటుగా అండి. షిప్పింగ్ చార్జెస్ అనేది ఎక్స్‌ట్రాగా ఉంటాయి. దేనికైనా సరే. అండ్ మీరెవరైనా ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలి అనుకుంటే, మీకు దగ్గర ఉన్న శారీస్ ఫోటోస్ పెట్టి, లేదన్నా మీకు పర్టిక్యులర్‌గా ఈ కలర్ పైన కావాలి, ఈ డిజైన్ కావాలి అనుకున్నా గానీ, వాట్సాప్‌లో మెసేజ్ చేయండి. కంప్యూటర్ ఎంబ్రాయిడరీకి సంబంధించిన ఆల్ డిజైన్స్ కస్టమైజేషన్ అయితే చేస్తామనమాట. ఇంకొక విషయం ఏంటంటే, మీరు ఫోటో తీసినప్పుడు ఆ ఫోటో ఉంటది గదా! ఆ ఫోటోలో ఉన్న ఫోటోని మీరు బయట ఉన్న శారీ ఫోటోని చూసినప్పుడు 2 కలర్స్ సేమ్ ఉన్నాయా? లేవా? అని చూసుకోండి. ఇప్పుడు మీకు ఫోటోలో బయట సేమ్ కనిపిస్తున్నాయి అనుకుంటేనే నాకు సెండ్ చేయండి. ఎందుకంటే కలర్ డిఫరెంట్‌గా కొన్ని కలర్స్ ఏంటంటే ఇప్పుడు మనకు బయట పింక్ కనిపిస్తది. ఫోటోలలో రెడ్ వస్తది. అట్లాంటప్పుడు మీకు వేస్ట్ అయిపోతది. నాకు వేస్ట్ అయిపోతది. పర్టిక్యులర్‌గా నేను అందరిని అడుగుతానండి. వాట్సాప్ మెసేజ్ చేసి ఆర్డర్ చేసుకునేటోళ్ళందరికీ నేను ఇది అడుగుతాను. బయట ఇదే కలర్ కనిపిస్తుందా అని చెప్పేసి. కాకపోతే వీడియోలోనే మళ్ళీ చెప్తున్నా అన్నమాట. ఓకేనా? కన్ఫర్మ్‌గా మేము ఆర్డర్ చేసుకుంటాం అనుకునే వాళ్ళే మెసేజ్ చేయండి. టైమ్ పాస్‌కి మాత్రం ఎంక్వైరీస్ చేసి వదిలేసేయొద్దు. ఓకే. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ వీడియోకి ఇంకెవరికైనా యూజ్ అవుతుందనుకుంటే షేర్ చేయండి. ఛానల్‌లోకి కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియోని ఇంకా లైక్ చేయనట్లయితే ఒక లైక్ అయితే ప్లేస్ చేయండి. థాంక్ యూ అండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ నెక్స్ట్ వీడియోలో నా బ్లౌజ్ నేనెలా డిజైన్ చేసుకున్నాను అనేది, అంటే ఇప్పుడు బ్లౌజెస్ అనేది అందరూ డిజైన్ చేసుకుంటారు. కానీ నేను స్పెషల్‌గా శారీకి కూడా ప్యాచ్ చేసుకున్నా అని చెప్తున్నా గదా! ఎలా వేసుకున్నాను అనేది మీకు వీడియో కావాలంటే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. థాంక్ యూ.